తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెంలో గురువారం మత్స్యకారుల నూతన గ్రామ కాపుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పెద్ద కాపుగా ఆర్కట్ మహేంద్ర, నడిపి కాపుగా పి గోవిందయ్య, చిన్న కాపుగా వావిలి సుబ్రహ్మణ్యం, గెరం కాపుగా గిరి ఎన్నికయ్యారు. కొత్త కాపులను సిపి హేచరి యాజమాన్యం శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాకాడు మండల పరిషత్ ఉపాధ్యక్షులు వి వెంకటరమణయ్య మాట్లాడుతూ మత్స్యకారుల గ్రామాల్లో కాపుల వ్యవస్థ ఆనవాయితీగా వస్తుందన్నారు. తూపిలి గ్రామానికి ఆదర్శ గ్రామంగా పేరు ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన కాపులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మత్స్యకారుల సమస్యల విషయంలో కాపులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అలాగే బీజేపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి హాజరై కాపులను సత్కరించి అభినందనలు తెలియజేశారు. కొన్ని గ్రామాల్లో కాపుల వ్యవస్థను పెట్టుకొని, ఎందుకంటే మా మత్స్యకారు గ్రామాల్లో కాపుల వ్యవస్థ లేకపోతే బయట ఊర్లో మాదిరిగా కంట్రోల్ ఉండదు. కాబట్టి అది ఒక మంచి కార్యక్రమం జరగాలన్నా, ఏదన్నా ఒక మధ్యస్థం జరగాలన్నా కాపుల సమక్షంలో కాపులు ముగ్గురు కాపులు ఉంటారు. ముగ్గురు గ్రామ కాపు, మిగతా గ్రామంలో పెద్ద మనుషులు ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళు చెప్పింది కూర్చొని అది న్యాయమా అన్యాయమా మాట్లాడు ఎక్కడెక్కడికే పరిష్కారం చేసుకుంటూ కాపులు ఏదైతే నిర్ణయిస్తారో దానికి గ్రామం అంతా కూడా దానికి కట్టుబడి ఉండి దాన్ని ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తున్న ఈ చట్టాన్ని ఈ కాపుల వ్యవస్థని మేము పరిసర మామూలుగా కొనసాగిస్తాం. అందులో భాగంగా ఇంతకుముందు ఉన్నట్టు కాపులని అదే తరంలో వాళ్ళని టైం అయిపోయి ఆపి మళ్ళీ కొత్తగా దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద కాపుగా ఆర్కట్ మహేంద్ర అని, అదేవిధంగా రెండవ కాపుగా పామంజి గోవిందయ్యని, అదే మూడవ కాపుగా వావిల సుబ్రహ్మణ్యం, అదే గెరాం కాపుగా కాటంగారి గిరిబాబుని ఎన్నుకోవడం. దాంట్లో వీళ్ళతో పాటు ఒక 8 మంది పెద్ద మనుషులుగా ఎన్నుకోవడం జరిగింది. కొంతమంది ఒక క్యాషియరు, ఒకరు అకౌంటెంట్ కూడా వీళ్ళతో పాటు ఉంటారు. ఇదంతా ప్రతి గ్రామంలో మా మత్స్యకారు గ్రామాల్లో ఆనవాయితీ జరిగేదే. అదే మా కాపుల వ్యవస్థ కూడా అందరు కూడా ఏం చెప్తున్నా అంటే కాపుల వ్యవస్థ అనేది చాలా గొప్పది. ఇది చాలా అధినాథ నుంచి కూడా వచ్చే సంస్కృతితో పాటు మనం అందరూ కూడా ఆచరిస్తున్నాం. గ్రామం అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు గ్రామానికి ఒక పెద్ద దిక్కుగా తండ్రి స్థానంలో ఉండి పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ఏ స్వభావం ఏది లేకుండా మామూలుగా నిర్దిష్టంగా ఏదైనా జరిగినప్పుడు మొహమాటము ఇది స్వార్థానికి పోకుండా ఖచ్చితంగా అందరూ ఒక మాట మీద మేము నలుగురు కాపులు ఒక మాట పెద్ద మనుషులతో కూడా కలుసుకొని ఒకే మాటతోటి అది న్యాయమా అన్యాయమా మీరు అందరూ కూలకృషంగా